కాకినాడ జిల్లాలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో చిన్న క్లూ దొరికినట్టు పోలీసులు చెబుతున్నారు. పాప అదృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కలకలం రేపుతోంది. పాప కనిపించక నేటికి సరిగ్గా 13 రోజులైంది. పోలీసులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. కానీ పాప ఆచూకీ మాత్రం ఇప్పటికీ లభించలేదు. కిడ్నాప్ కోణంలోనే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఈ కేసులో లభించిన ఒక చిన్న క్లూ ఇప్పుడు కీలకంగా మారింది. ఈ నెల 6న తుని మండలం దొండవాక పంచాయతీలోని సిహెచ్ అగ్రహానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి ఫామ్ ఆయిల్ తోటలో ఆడుకుంటూ అదృశ్యమైంది. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో 400 మందికి పైగా సిబ్బంది గాలిస్తున్నారు. థర్మల్ డ్రోన్లు, స్పిన్నర్ డ్రాగ్స్ కూడా రంగంలోకి దిగాయి. అయితే పాప కనిపించిన రోజున మధ్యాహ్నం 1 గంట సమయంలో గ్రామంలోని గుడి దగ్గర సీసీ కెమెరాలో ఒక కీలక దృశ్యం రికార్డైంది. పాప పెంపుడు కుక్క ఆందోళనగా తిరుగుతూ కనిపించింది. ఆ కుక్క ఈ నెల 9న ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన 13న మృతి చెందింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ కుక్క మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతాయి. పోస్ట్ మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. అనుమానితుల మొబైల్ నెంబర్లను కూడా పరిశీలిస్తున్నారు.